నిన్న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో జరిగినటువంటి గురు పూజోత్సవం వేడుకలకైతే హాజరయ్యారు. ఆయన అక్కడ ఆ జిల్లా మంత్రి కాబట్టి. పైగా అక్కడ కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం కూడా ఉంది. అందుకే ఆయన్ని పిలవడం జరిగింది. ఆ కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. వెళ్ళిన తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 2:10 అయింది. భోజనాలకి లేచిపోయారు టీచర్లు అందరూ. అంటే ఈయన స్పీచ్ ఇచ్చే సమయానికి వాళ్ళందరూ లేచిపోయారు. టీచర్స్ అందరూ కూడా చైర్ల నుంచి లేచి భోజనాలకు వెళ్ళిపోయారు. దాంతో అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశాడు. ఇదేంటిది, నేను వైరల్ ఫీవర్ ఉన్నా కూడా వచ్చాను కదా, మీ వాళ్ళు ఏంటయ్యా క్రమశిక్షణగా లేరంటూ అక్కడ డిఈఓ పై అయితే విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి. ఎందుకంటే నేను వైరల్ ఫీవర్ ఉన్నా వచ్చాను, నీకు తెలుసు కదా, అయినా సరే మీ టీచర్లు లేకపోతే మరి నాకు ఏం విలువిచ్చినట్లు అంటాడు ఆయన. కానీ 2:10 అయిపోయిన తర్వాత భోజనాలకి లేకుండా ఉంటారా టీచర్స్ అనే కాదు, ఎవరైనా సరే ఆ సమయంలో భోజనం అంటే భోజనమే. కోటి విద్యలు కూటు కొరకే అన్నారు. పైగా ఈ మంత్రులు ఏమొచ్చేసి రావడం ఏమొచ్చేసి ఆలస్యంగా వస్తారు. మళ్ళీ వీళ్ళకి ఏదైనా మాత్రం చిన్న పొరపాటు జరిగితే ఊరుకోరు వీళ్ళు. అంటే వీళ్ళు ఎవరు కూడా తప్పు చేయకూడదు, వీళ్ళు మాత్రం తప్పు చేస్తారు. వీళ్ళు అందరి సమయాన్ని వృధా చేయొచ్చు, వీళ్ళ సమయం మాత్రం ఎవరు వృధా చేయకూడదు. ఈయన మాట్లాడడానికి ముందు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ఎప్పుడు మాట్లాడతాడా అని టీచర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. చివరికి అంటే ముఖ్య అతిథి లాస్ట్ లో మాట్లాడాలి కదా, వీళ్ళందరూ మాట్లాడిపోయేసరికి ఆయనకు వచ్చింది మైక్. ఆయన మాట్లాడేసరికి టైం అయిపోయింది. టైం అయ్యేసరికి వీళ్ళు భోజనాలకు వెళ్ళిపోయారు. ఆ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికే టీచర్స్ షాక్ ఇచ్చారంటే డిఈఓ మీద ఆయన విరుచుకుపడుతుంది. ఇదేంటిది, మీ టీచర్స్ కు క్రమశిక్షణ లేదు, ఏమీ లేదు, ఇలాంటి వారు పిల్లలకి ఏం చెప్తారంటూ అంటుండ. టీచర్స్ ఏమంటున్నారంటే అప్పటికే టైం అయిపోయింది, ఆయన ఎంతసేపు మాట్లాడు, రావడమే ఆలస్యం, వీళ్ళు ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు కానీ మేము మాత్రం భోజనాలకు లేకూడదు అంటారు టీచర్స్. ఇందులో తప్పేముంది, టీచర్స్ ఎక్కడ తప్పే లేదు ఈ విషయంలో మాత్రం.